ఫ్యాటీ లివర్‌కి మనం తీసుకునే ఫుడ్‌లో ఆయిల్‌కి ఏమైనా సంబంధం ఉంటుందా సార్? అంటే సాచురేటెడ్ ఫ్యాట్స్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఇది ఎక్కువగా అవుతుంది. తర్వాత వీలవుతే మాత్రము గానుగ నూనె అంటాం కదా, ఫ్రెష్‌గా పట్టించుకునేది. అలాంటి ఆయిల్‌ని ప్రిఫర్ చేయడం బెటరు. రైస్ బ్రాన్ ఆయిల్‌ని ప్రిఫర్ చేయడం బెటర్ అన్నమాట. ఓకే. సరే అయితే ఇప్పుడు వనస్పతి, డాల్డా ఇట్లాంటివి మాత్రం డెఫినెట్‌గా అవాయిడ్ చేయాలి. ఓకే. అయితే కొంతమంది ఘీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కదా సార్, గుడ్ ఫ్యాట్ అని చెప్పేసి, అది ఎంతవరకు కరెక్ట్? ఘీ మోతాదులో తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కానీ వేరే ఏమీ లేదు. మధ్యలో చాలా అపోహలు వచ్చి ఘీ కంప్లీట్గా ఆపాలి అనేది అట్లా ఎక్కువ మందిలో అట్లా వచ్చింది, కానీ ఘీ వల్ల మోతాదులో తీసుకుంటే వచ్చే నష్టమేం లేదు. ఓకే. సో అయితే ఇప్పుడు ఆల్కహాల్ పేషెంట్స్లోనే ఈ ఫ్యాటీ లివర్ అనేది మెయిన్ ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు కదా సార్. అయితే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు అంటే దాన్ని ఎంతవరకు తగ్గించుకోవాలి? కొంతమంది మనం చూస్తూ ఉంటాం, అడిక్ట్ అయిపోయి ఉంటారు దానికి, ఎంతమంది చెప్పినా వినరు. సో వీళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, ఆల్కహాల్ తీసుకుంటున్నా కూడా దాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలి? ఆల్కహాల్ తీసుకుంటున్నప్పుడు ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటే బాగుంటుంది, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్? అంటే ఇందులో ఇంకొక అపోహ ఏంటంటే మోతాదులో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఎటువంటి నష్టం లేదు అని చాలామంది అనుకుంటుంటారు. బట్ చాలా తక్కువ క్వాంటిటీ ఆల్కహాల్ వల్ల కూడా మనకి లివర్లో నిదానంగా డ్యామేజ్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. సో ఒకవేళ అడిక్ట్ కాకుండా ఉంటే మాత్రము ఆల్కహాల్ని మానడము ఈజీ అవుతుంది. బట్ రెగ్యులర్గా తీసుకొని వాళ్ళు హ్యాబిట్యుయేటెడ్ ఆర్ ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోతే మాత్రము వాళ్ళు చాలా నిదానంగా ఆల్కహాల్ అనేది క్వాంటిటీ తగ్గించుకుంటూ, ఫ్రీక్వెన్సీ తగ్గించుకుంటూ అలా మారాలి. లేదు అంటే సడన్గా ఆల్కహాల్ ఆపేయడం వల్ల వాళ్ళకు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఆల్కహాల్ క్వాంటిటీని నిదానంగా తగ్గిస్తూ హెల్దీ డైట్ తీసుకోవడము, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవడము, దాని తర్వాత వాకింగ్ లాంటి ఎక్సర్సైజెస్, తర్వాత రెసిస్టెన్స్ ట్రైనింగ్ లాంటి ఎక్సర్సైజెస్ యాడ్ చేసుకోవడం వల్ల రొటీన్లో ఇవన్నీ చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళకి ఆల్రెడీ జాండిస్ కానీ ఇంకేమైనా లివర్ ఇష్యూస్ కనుక ఉంటే వాటికి ఇచ్చే మెడిసిన్స్ని కూడా వాళ్ళు రెగ్యులర్గా వితౌట్ ఫెయిల్ వేసుకోవాలన్నమాట. ఓకే సార్, అయితే ఇందాక మీరు ఆల్రెడీ చెప్పారు. అయితే మళ్ళీ ఒకసారి హెల్దీ లివర్ మనం మెయింటైన్ చేసుకోవాలి అనుకుంటే కనుక చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి? లివర్ హెల్దీగా ఉండడానికి ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి? డైలీ మన లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలి? ఎప్పుడైనా మనకి ఆకలి ఉన్న దాంట్లో 80% మనము తీసుకోవాలి. ఒక 20% తక్కువ తీసుకుంటే ఈ ఒబెసిటీ అనేది వచ్చే ఛాన్సెస్ చాలా వరకు తగ్గుతాయి అన్నమాట. అండ్ మన డైట్లో కూడా ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ కాకుండా ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ సీజన్కి తగ్గట్టు అండ్ ప్లేస్లో అవైలబిలిటీ ఉన్న దాన్ని బట్టి మనము మన డైట్ అనేది కన్జ్యూమ్ చేసుకోవాలి. మనము అన్నెసెసరీగా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్న కొత్త కొత్త రకాలవి ఎక్స్పెన్సివ్ డైట్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మన దగ్గర అవైలబుల్ ఉన్న డైట్ని, సీజన్లో ఉండే ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్ని ఎక్కువగా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం. రెడ్ మీట్ అనేది తక్కువగా తీసుకోవాలి. లీన్ మీట్స్ని తీసుకోవచ్చు, బట్ రెడ్ మీట్ అనేది మాత్రం డెఫినెట్గా తక్కువ తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది, ఎట్లాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, హెల్దీ లివర్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, చాలా వివరంగా తెలియజేశారు. థ్యాంక్ యూ.